మంగళం వచ్చామ్మా. అయితే పాడు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇప్పుడు నాన్నగారు బాగున్నారు కదమ్మా? బాగున్నారండి. చల్లగా ఉండమ్మా. పర్వాలేదు పర్లేదమ్మా, పర్లేదు తిను అనసూయ, మా చిన్న కోడలు, మా ఇంటి బంగారం. అనిరుద్ భార్య స్వర్ణ. ఓ నమస్కారం అండి. ఏంటో వాడు కూడా లక్షణమైన అమ్మాయిని చూద్దాం అనుకున్నాను. అంతా మన రాత. ఇదిగో మంచి కోడలు ఎలా ఉండాలో వదిని చూసి నేర్చుకో. తులసికి బొట్టు పెట్టమంటే అమ్మకు బొట్టు పెట్టావండి కదా, బయట అంతా దీని గురించే డిస్కషన్. నువ్వు సర్లే చెప్పేది. ఏదో టెన్షన్ లో అందరు అట్లా చూస్తా అంటే ఎవరికి బొట్టు పెట్టాలనో కన్ఫ్యూజ్ అయిపోయినా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా వాళ్ళని మాడి ఫేస్ లో అన్నం కాదు, ముందు నువ్వు చూసుకో. ఆ మాడు ఫేస్లన్నీ నా దగ్గరే. అనసూయ వచ్చినప్పుడు చూడాలా? అబ్బో ఏం నవ్వినారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నోరు తెరుచుకుని ఒక్కదాన్ని అట్లా చూస్తూ ఉండిపోయా. అయినా అట్లా వదిలేసి ఎట్లా పోయినావు? నన్ను లేకుండొచ్చు కదా. నీ వల్ల బుక్ అయినా మొత్తం. లేదంటే నేను కూడా టిప్ టాప్ గా రెడీ అయి ఉండేదాన్ని. అనసూయ నా ముందు కనిపించేదే కాదు అసలు. ఇదిగో చూడు, తనతో నీకెందుకు స్వర్ణ? ఈ ఇంట్లో ఎవరెవరికి ఏ టైంలో ఏమేం కావాలో తెలిసిన ఒకే ఒక వ్యక్తి అనసూయ. తనతో నీ కాంపిటీషన్ వద్దు తల్లి. మనం ఇక్కడి నుంచి పాస్ మార్క్స్ తో బయటపడితే చాలు. పర్ఫెక్ట్ కోడల్ అనే అవార్డు ఉంటే తనకే వస్తుంది. నన్ను పిల్లాల్సింది. గంగ నిన్ను తాకని వెళ్ళలే, దానికి నేనే అలవాటు. అయినా నువ్వు ఇక్కడ దాని కాదు కదా, నీకు తెలియదు. పర్లేదులే అక్క, నువ్వు ఇక్కడ దాని కాదు కదా, నేను అంటాను. మా యాదవుతో ఈ చాలు పోస్తాను. ఏమైంది? మా ఇంట్లో చాయ్ పొయ్యి మీద తీసి వేడివేడిగా పోసుకుంటారు. నువ్వు ఇక్కడ దాని కాదు కదా, నీకు తెలియదు. అనసూయ అర్థ చేసింది. చాలా బాగున్నాయి కదా? నొక్కకపోయినా కాసుల పేరు నాకే. ఏమంటారు బాబు? ఇదిగోమ్మా. నేను చూడడానికి నేను బిఏ ఎకనామిక్స్ చదివినా కదా. సరే ఇదిగో అమ్మా, ఇది కొంచెం లోపల. ఓ నీకు తెలియదు కదా అమ్మ. అనసూయ కొంచెం లోపల పెట్టేమ్మా.